కబ్జాలకు పాల్పడుతున్న మహిళా అధ్యక్షురాలు గాలి కృష్ణవేణి. ఏర్పేడు మండలం భూ కబ్జాలకు పాల్పడుతున్న మహిళా అధ్యక్షురాలు మన భూమి 2 సెంట్లు ఆక్రమించారని మన తిరుపతి ప్రెస్ క్లబ్ని ఆశ్రయించిన మహిళ లోరా కుమారి 1983 సంవత్సరం మా ఆధీనంలో ఉన్నటువంటి ఈ 2 సెంట్ల స్థలాన్ని ప్రతి సంవత్సరం 2-3 మార్లు మేము శుభ్రం చేయించుకుని ఉంటున్నాము. అయితే ఈ మధ్యలో గాలి కృష్ణవేణి అనే ఆవిడ మా భూమిని అమ్మకానికి పెట్టిందంటూ మన తిరుపతిలో వాపోయారు. లోరా కుమారికి న్యాయం చేయాలంటూ రెవెన్యూ వారిని ఆశ్రయించగా వారు గాలి కృష్ణవారి పేరు మీద మార్చుకున్నారని తెలియజేశారు. మాకు న్యాయం చేయండి అంటూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారిని ఆశ్రయించడం జరిగింది. అక్కడ కూడా న్యాయం జరగలేదు. దయచేసి పై అధికారులు దృష్టిలో పెట్టుకుని ఈ లోరా కుమార్కి న్యాయం చేయాలని కోరడమైనది. అంత చూస్తాను, నువ్వు మీడియాకి ఇస్తావా అని నీ అంత చూస్తానని చెప్పి నన్ను బెదిరించింది. నా మీద దౌర్జన్యానికి పాల్పడతా ఉంది. నేను ఇంతకుముందు ఒకసారి మా వాళ్ళము ఎమ్మెల్యే సార్ని కలిసినప్పుడు ఎమ్మెల్యే సార్ 10 రోజుల్లో దాన్ని పరిష్కారం చేస్తానమ్మా అని చెప్పారు. అందుకోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాము. 2 నెలలు అయింది. అయినా ఆమె దాన్ని 25 లక్షలకి అమ్మకానికి పెట్టింది. అమ్మే వాళ్ళు కూడా మేము కలిసాము. అది మా స్థలము, మీరు కొనొద్దనండి అని వాళ్ళకి చెప్పినప్పుడు అందరినీ కూడా ఆమె బెదిరిస్తూ ఉంది. నేను నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలని అనేసి అని చెప్పి పార్టీ పేరుని కూడా చెడగొడతా ఉంది. పార్టీ పేరుని వాడుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా బెదిరిస్తూ ఉంది. ఇది మాకు వారసత్వంగా 83లో మా పేరు మీద ఇది అయ్యింది. మరి మేము ఎవరిని ఆశ్రయించాలి అని నిన్నగాక మొన్న మీడియాని సంప్రదించాను. నేను మీడియాని సంప్రదించినప్పుడు మీడియా వాళ్ళని కూడా బెదిరించింది. అందుకని మళ్ళీ రెండోసారి నేను ఈ యొక్క మీడియాని సంప్రదిస్తున్నాను. నాయకులైన మీరందరూ కూడా నా మీద దయించి తిరుపతి ఎస్పీ సార్ గారైతేనేమి, మన ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మీరందరూ కూడా నా విషయంలో స్పందించి నాకు న్యాయం చేస్తారని, నా యొక్క ఈ భూ సమస్యను పరిష్కరిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా నేను అర్జిస్తూ ఉన్నాను. కాబట్టి మీరు తప్పకుండా నాకు న్యాయం చేస్తారని నేను నమ్ముతూ అడుగుతున్నాను. ఇది మీకు ఎట్లా వచ్చింది? ఈ భూమి మీకు ఎవరు రాసిస్తున్నారా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చింది? దానికి సంబంధించి మీరు అక్కడ ఏమైనా కట్టడాలు కానీ ఏమైనా చేస్తున్నారా? ఇది మాకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇదండి. మోహన్ రావు పేరు మీద ఇచ్చింది. ఆయన ఎవరు? మా బావగారు. వాళ్ళ 4 అన్నదమ్ముళ్ళు. మా అందరికీ కూడా దీని మీద హక్కు ఉందని మా పెద్దలు చెప్పారు. కానీ మేము రిజిస్ట్రేషన్ కూడా చేసి ఉన్నాము. దాని మీద మేము సంవత్సరానికి 2 సార్లు దాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటాము. మొన్న జనవరిలో కూడా శుభ్రం చేసుకున్నాము. శుభ్రం చేసిన తర్వాతే ఎమ్మెల్యే సార్ని కలిసాం. 10 రోజుల్లో మీకు ఇది మేము మీ విషయంగా న్యాయం చేస్తామమ్మా అని చెప్పినప్పుడు మేము దానికోసం ఎదురు చూస్తున్నాం. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. విఆర్ఓ సార్ ఫోన్ చేసి దీని కాగితాలు మాకు సబ్మిట్ చేయండి అన్నప్పుడు మేము కాగితాలు ఎత్తుకొని ఆఫీస్కి వెళ్ళినప్పుడు దీనికంటే పక్కా ఎవిడెన్స్ ఆమె చూపిస్తుంది, గాలి కృష్ణవేణి చూపిస్తుంది అని చెప్పి అన్నారు. సరే, అది ఎట్లా వచ్చింది? అయినా కానీ ఆమె అమ్మకానికి పెట్టింది దాన్ని. ఎట్లా మారిందని మేము అడుగుతున్నాం అధికారులని.